హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో మినప వడియాలు ఎలా పెట్టాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఇవి కర్రీ కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందుగా మనం ఇక్కడ నేను కేజీ మినపప్పు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. నీట్గా 2 times వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగే గ్రైండర్ వేసుకోవాలండి. మెత్తగా ఉండాలండి పిండి. ఇలా గ్రైండర్ వేస్తున్నప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి. వడియాలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, తక్కువగానే వేసుకోవాలి. తర్వాత మనకి పిండి గ్రైండ్ అవుతున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఇవి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 20 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క అండ్ 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాక పిండి గ్రైండర్లో నలుగుతూ ఉంటుంది కదా, అప్పుడే ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని బయట ఇలా క్లాత్ మీద చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలండి. కవర్ మీద అయినా పెట్టుకోవచ్చు. మనం 8-9 ఆ లోపు పెట్టేసుకుంటే వడియాలు ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోయి ఉంటాయండి. ఇదిగోండి, కవర్ మీద పెట్టుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. క్లాత్ మీద పెట్టుకుంటే వెనక వైపు కొద్దిగా నీళ్ళు చల్లుకొని క్లిప్లో చూపిస్తున్న విధంగా వడియాలు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా వడియాలు తీసుకున్నాక మరుసటి రోజు కూడా మొత్తం ఎండలో పెడితే బాగా ఎండిపోతాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మినపప్పు వడియాలు వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాలతో కూరగాయలు ఏం లేనప్పుడు కర్రీ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఆ కర్రీ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ వీటిని సైడ్ డిష్గా పప్పులోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి నంచుకుంటే చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.